మానవ సంబంధాలు, సంభాషణలు ఏ విధంగా ఉండాలి మేడం? వస్తువుల్ని వాడుకుని మనుషుల్ని ప్రేమించడం నేర్చుకోవాలి ఓకే. ఎవరైనా కానీ. ఓకే. ఈ రోజుల్లో ఏం చూస్తున్నామంటే మనుషుల్ని వాడుకుని వస్తువుల్ని ప్రేమించడం చూస్తున్నాం. చిన్న ఎగ్జాంపుల్, కుక్క పిల్లల్ని పిల్లి పిల్లల్ని పెంచుకునే వాళ్ళని రోడ్డు మీద వాళ్ళు బిహేవ్ చేసే తీరు చూడండి. వాటికి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, అవి నెంబర్ 1, 2 చేసినవేమో వేరే వాళ్ళ ఇంటి ముందర నానా ఆగి చేస్తూ, దాన్ని మటుకు ఎవరేం అవును అనకూడదు. మేడం. సొంత పిల్లలు, కడుపున పుట్టిన పిల్లలకి పిల్లలు వద్దు ఇవాళ రేపు ఎవరికి, కుక్క పిల్ల కావాలి. అవును మేడం. దాన్ని ఏదో సొంత పిల్ల, కడుపున పుట్టిన పిల్లలాగా చూసి తప్పులేదు. జీవాలన్నిటినీ మనం ప్రేమగానే చూడాలి. ఒక లిమిట్ ఉంది. దాన్ని తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టడం, దాని ముద్దులు పెట్టడం, దాని జూలంతా ఒంటి మీద అంతా పడి రోగాలు అవును. తెచ్చుకోవడం. చిన్నపిల్లలు ఉంటే దానికి వాళ్ళకి అవును. ఆస్తమాలు అవి వస్తున్నాయి. ఆ పిల్లివి హ్మ్. కుక్కవి వెంట్రుకలు అవి కింద పడితే అవి పీలుస్తూ ఉంటే కొంతమంది పడదు. ఓకే. అవును మేడం. అనారోగ్య సమస్యలు వస్తాయి. అది హైజీన్ ఫాలో అవ్వకపోతే మనకి ఇవి ఉంటాయి. అవును. దాది చేసే 1లు 2లు ఆ కంపు ఇల్లంతా ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి ఏం చెప్తారంటే ఒక పాజిటివ్ వైబ్స్ ఇంట్లో మనకి భగవత్ తత్వం, భగవంతుడు ఉన్నాడు అనే ఫీలు ఇవన్నీ ఉండాలి. శాంక్టిటీ అంటే జంతువుల్ని ఇంటి లోపల పెట్టుకోకూడదంటారు. ఓకే. పరిసరాల్లో పెట్టుకోవచ్చు. కాంపౌండ్‌లో. ఓకే. ఇంటి లోపల పెట్టుకోకూడదు. తెలుసా? దాని సైంటిఫిక్‌గా కూడా చాలా అర్థాలున్నాయి వాటికి. హ్మ్. ఓకే. కానీ మనం ఇంట్లో పెట్టుకుంటాం. బెడ్‌రూమ్‌లో మంచాల మీద పడుకోబెట్టుకునే వాళ్ళు గూడా ఉన్నారు. అవును మేడం. ఇవన్నీ ఏమిటి మరి అతి కాదా? మనుషుల్ని అలా ప్రేమించమనండి. మానవ సంబంధాలు కదా మనకు కావాల్సింది. మరి మానవ సంబంధాలు ఎక్కడున్నాయి? ఓకే. సంబంధాలేమో తగ్గిపోతున్నాయి. అవును. అలాగే మనం ఇంట్లో ఉండే వాళ్ళని, మన స్నేహితుల్ని, మనకు తెలిసిన వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని వీళ్ళని ప్రేమించడం ఎప్పుడో మానేసాం. అవును మేడం. మనకి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్సు, ట్విట్టరు, అవును. ఇన్‌స్టా, యూట్యూబ్ వీటిల్లో అంతా ఉన్న పరిచయాలు ఏమైనా అయితే టేక్ కేర్, ఎలా ఉన్నావు, హ్మ్. రిప్ లేపోతే ఇది రకరకాలు పోయిన వాళ్ళు మన ఇంట్లో ఎవరైనా పోయారని తెలియంగానే రెస్ట్ ఇన్ పీస్ ఇవన్నీ పెట్టడం ఇవన్నీ ఎక్కువైపోయాయి. హ్మ్. 3000 మంది, 5000 మంది, 10,000 మంది ఫాలోవర్స్ ఉంటున్నారు. వాళ్ళెవరో నాకు తెలీదు. వాళ్ళ మొహం చూడం. అవును మేడం. కానీ మానవ సంబంధాలతో నిజంగా చూసినప్పుడు నీ పక్కనున్నవాడు, నీ ఇంట్లో ఉన్నవాడితో నువ్వు మనసు విప్పి మాట్లాడుతున్నావా? వాళ్ళకేం జరుగుతోందో గమనిస్తున్నావా? వాళ్ళేదైనా కష్టం వస్తే నీ మీద వాళ్ళు బ్యాంక్ అయ్యి వాళ్ళు నీతో కన్ఫైడ్ చేసి చెప్పుకునేటట్టుగా ఉంటున్నావా? పిల్లలవ్వచ్చు, భార్యాభర్తలవ్వచ్చు, అత్తమామలవ్వచ్చు, తల్లిదండ్రులవ్వచ్చు, తమ్ముడు, అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములవ్వచ్చు. ప్రతి వాళ్ళకి కూడా ఒక రకరకాల బంధాలు, ఒకటే మనిషికి రకరకాల రోల్స్ ఉంటాయి గదా! ఫ్యామిలీలో. సేమ్ మనిషే మామయ్య అవుతాడు, తాత అవుతాడు, పెదనాన్న అవుతాడు. ఇది రకరకాల రోల్స్. పెదనాన్నగా ఉన్నప్పుడు తన తమ్ముడు పిల్లలతో బిహేవ్ చేసే తీరు ఒకటుంటుంది. తన సొంత పిల్లల కంటే అవును గూడా. మేడం. తను చెప్పే పెద్దరికంతో తను చెప్పే సలహాలు గాని, ఇవి గాని ఉంటాయి. ఒకప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఇవన్నీ రాకముందర ఎలా ఉండేవి కుటుంబాలు? జాయింట్ ఫ్యామిలీస్ అవును. ఉన్నప్పుడు. అత్తకి, మేనత్తకి ఎంత ఇంపార్టెన్స్ ఉండేది. పెదనాన్నకి ఎంత ఇంపార్టెన్స్ ఉండేది. మేనమామకి ఎంత ఇంపార్టెన్స్ ఉండేది. నాయనమ్మకి, అమ్మమ్మకి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఏదైతే మనం ఈరోజు చెప్పుకుంటున్న పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అని, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అని ఏదైతే ఉందో సపోర్ట్. ఆ సపోర్ట్ సిస్టమ్, ఫ్యామిలీ సిస్టమ్ స్ట్రాంగ్‌గా ఉండేది. ఇప్పుడేమైంది? ఆ తల్లిదండ్రులే చెప్పుకోరు. హ్మ్. ఉండేదెవరు? తల్లి, తండ్రి, లింగులిటికి ఒకళ్ళో ఇద్దరో పిల్లలు. అవును మేడం. నలుగురే ఉంటారు ఇంట్లో. హ్మ్. ఎవరితో సంబంధం లేదు. పక్కన ఎవరుంటున్నారో తెలీదు. చుట్టాలు ఈ ఊళ్ళో ఎంతమందున్నారో తెలీదు. కలిసేది అసలు లేనే లేదు. ఓకే. మంచికైనా, చెడుకైనా మన వైపయితే వెళ్తాం. అంటే ఇందాక నేను చెప్పినట్టుగానే ఆడవాళ్ళని పట్టే అన్నీ ఉంటాయి. హ్మ్. ఆడవాళ్ళకి గనక సంబంధాలు కొంచెం మెయింటైన్ చేసుకునే తెలివి గాని, ఇది గాని ఉన్నవాళ్ళైతే 2 వైపులు కొంచెం కొంచెం ఉంటాయి. ఒట్టి మా వాళ్ళే వీళ్ళు నాకు అవసరం లేదు అనుకునే వాళ్ళైతే పెళ్ళయ్యాక, ఇతనికి అత్తగారు, మావగారు, తల్లి, తండ్రి అవుతారు గానీ, హ్మ్. ఇటువైపు ఏం ఉండదు. సంబంధాలు పిల్లలకి మరి నాయనమ్మ గురించి గాని, మేనత్త గురించి గాని ఏం తెలుస్తాయి? అవును మేడం. వాళ్ళ నుంచి వచ్చే సపోర్ట్ ఎలా తెలుస్తుంది? ఆఫ్టర్ ఆల్ సేమ్ బ్లడ్. హ్మ్. ఫాదర్ బ్లడ్డే కదా వాళ్ళది కూడాను. ఫాదరు, మదరు ఇద్దరు ఫ్యామిలీలో ఉన్నప్పుడు పిల్లలకి కూడా అన్ని వైపుల నుంచి ఉండే ఇన్‌పుట్స్ రావాలి. హెల్తీగా ఉంటారు అలా హ్మ్. ఉన్నప్పుడు. మెంటల్లీ హెల్తీ ఉంటారు. అవును మేడం. ఫిజికల్‌గా హెల్త్ కోసం నువ్వు అన్నీ ఇచ్చేవన్నీ చాలు. బట్ మెంటల్ హెల్త్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తోంది? హెల్తీ పర్సన్ అంటే ఎప్పుడు కూడా ఫిజికల్ హెల్త్ ఒకటే కాదు అని. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, స్పిరిచ్యువల్ హెల్త్ అన్నీ సరిగ్గా ఉన్నవాడే నార్మల్ హ్యూమన్ బీయింగ్, హెల్తీ హ్యూమన్ బీయింగ్. అందులో మనం ఒక 1/3 మనం తీసేస్తున్నాం కదా! అవును మేడం. కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు సరిగ్గా లేకుండా. దీనివల్ల మాలాంటి వాళ్ళ అవసరం సమాజంలో ఎక్కువవుతోంది. ఎవరు? ఓకే. కౌన్సిలర్స్. కౌన్సిలర్స్.
కౌన్సిలర్స్ ఎందుకండి అసలు? వీళ్ళ అనుభవంతో ఇంట్లో ఉండేవాళ్ళు చెప్తే సరిపోదా? ఉమ్, కానీ ఎందుకు అవసరం పడుతోందంటే, మనసు విప్పి చెప్పుకునే అవకాశం గానీ, అవసరం గానీ లేక, ఇంట్లో వాళ్ళకి చెప్పుకునే ధైర్యం లేక, చెప్తే వీళ్ళెలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం వల్ల, యాక్సెప్టెన్స్ ఉంటుందా లేదా అనే అనుమానం వల్ల, బయటెవరో మన గురించి తెలియని వాళ్ళు నాకు ధైర్యం చెప్తారు, ఇంకెవరికీ దాని గురించి తెలీదు అనుకునేవాళ్ళు న్యూట్రల్ పర్సన్ అయితే బెటర్ కదా అని కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్తారు. ఉమ్.